పెట్టుబడి ప్రతిపాదనలు మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నారు అధ్యక్ష. అదేవిధంగా రాష్ట్ర పునర్నిర్మాణానికి సంబంధించి వ్యాపార నిర్వహణకు సంబంధించి పాలసీలు ప్రోత్సాహాలు ఏ రకంగా కల్పించబోతున్నారని మీ ద్వారా నేను ఓకే రాంభూపాల్ రాష్ట్రంలో దాదాపు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత 31 కంపెనీలు రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేదానికి అంగీకార పత్రాలు చేసుకున్నారని చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈ సందర్భంగా మీ ద్వారా మంత్రి గారిని అడిగేది ఒకటి అధ్యక్ష, ఈ 31 కంపెనీల్లో ఇంతవరకు ఎన్ని కంపెనీలు పరిశ్రమలు ప్రారంభించేదానికి పనులు ప్రారంభించడం జరిగింది, అంతేకాకుండా దీని ద్వారా ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ రావడం జరుగుతుంది, అలాగే 2019-24 మధ్య కాలంలో ఎన్ని సంస్థలు ప్రభుత్వంతో ఈ రాష్ట్రంలో పరిశ్రమలు పెడతామని చెప్పి అంగీకారం చేసుకోవడం జరిగింది, ఎన్ని పెట్టడం జరిగింది, ఎన్ని కేవలం భూములు తీసుకొని వాటిని ఖాళీగా వాళ్ళ ఆజమాయిషీలో పెట్టుకొని పరిశ్రమలు పెట్టకోకుండా ఉండడం జరిగింది. అంతేకాకుండా అధ్యక్ష 2019-24 మధ్య కాలంలో ముఖ్యంగా కర్నూలు కడప జిల్లాల్లో రెన్యూబుల్ ఎనర్జీ పెడతామని చెప్పి 1000 ఎకరాలను దీనికి సంబంధించి మాట్లాడండి. దీనికి సంబంధించి సార్ మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి మరి సారోజ్ చేయకండి సార్. 35 నిమిషాలు సంబంధం లేనండి. మాట్లాడితే నేను సార్ నేను చెప్పే మీరు ఎవరికి ఎన్ని నిమిషాలు ఇచ్చారనేది మీరు కౌంట్ చేసి నాకు చెప్పక్కర్లా, మీరు నాకు చెప్పక్కర్లేదు. మీరు మంత్రి గారు చెప్పిన దానికి మీరు మాట్లాడండి. మీరు గతం అంతా మాట్లాడి కాంట్రవర్సీ చేయకండి, సబ్జెక్ట్ని కాంట్రవర్సీ చేయకండి. పరిశ్రమలు స్థాపిస్తామని చెప్పి కడప కర్నూలు జిల్లాలో 1000 ఎకరాలను ప్రభుత్వం దగ్గర నుంచి కానీ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర కానీ భూములు తీసుకోవడం జరిగింది. వాటిలో ఈ రోజు కూడా పరిశ్రమలు స్థాపించుకోకుండా భూములన్నిటి కూడా ఆయా సంస్థ సబ్జెక్ట్ చెప్తారు ఎందుకంటే సార్ పెట్టుబడులు లేవు సార్. నేను మాట్లాడేది ఏం క్వశ్చన్ చేశారు మీరు సార్, దాంట్లో పెట్టుబడులకు సంబంధించి 19-24 మధ్య కాలంలో సోలార్ పవర్ పెడతామని చెప్పి అనేక కంపెనీలు భూములు తీసుకోవడం జరిగింది. కనీసం కంపెనీలకు మనం అనుమతులు ఇచ్చేటప్పుడు కానీ భూ కేటాయింపులు చేసేటప్పుడు కానీ 2 సంవత్సరాలు 3 సంవత్సరాల కాలపరిమితి విధించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎప్పుడైనా పెట్టుకోని 10 సంవత్సరాలు 15 సంవత్సరాలలో పరిశ్రమలు పెట్టుకోవాలనే అవకాశం ఇస్తే ఉండే కొత్తగా పరిశ్రమలు పెట్టుకోవాలనుకునే వాళ్ళకు భూముల లభ్యత కానీ ఉండదు అధ్యక్ష. ఈ విషయంలో ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానాన్ని అనుసరించి భూములు కేటాయించేటప్పుడు పెట్టుబడిదారులకు 1 సంవత్సరం 2 సంవత్సరాలు అని చెప్పి నిర్దిష్ట కాలపరిమితి పెట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అంతేకాకుండా పెట్టుబడులకు సంబంధించి కూడా అనేక రకాలుగా ప్రభుత్వం ప్రోత్సాహాలు ఇస్తుంది అధ్యక్ష. అంతేకాకుండా ఏపీఐఏసి సంబంధించి కూడా అనేక రకాలైన ప్లాట్లు భూములు ఈ రాష్ట్రంలో ఉన్న అధ్యక్ష. కానీ ఎందుకో ఏపీఐసి అధికారులు ఎవరైనా పారిశ్రామికవేత్తలు అక్కడికి పోతే కనీసం వాళ్ళతో గౌరవంగా మాట్లాడడం కానీ వాళ్ళ గ్రీవెన్స్ కానీ వినుకోకుండా వాళ్ళు ఏదైనా దరఖాస్తులు ఇస్తే పరిష్కరించలేకోకుండా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏపీఐసీలో ఉంది అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారి విజ్ఞప్తి చేసేటే ఏపీఐసీని ప్రక్షాళన చేయండి, లేకపోతే ఎవరైతే యువ పారిశ్రామికవేత్తలు భూముల కోసం దరఖాస్తులు చేసుకున్నారో వారిని త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారి విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష. మినిస్టర్ సార్